Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 6వ వచనం. Give ear, O Lord, to my prayer. Hear the voice of my supplications. The book of Psalms chapter 86 verses 6. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. చూడండి, దావీదు మహాభక్తుడు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము అని దేవునికి ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. పూర్ణ హృదయము కలిగి దేవుని యందు విశ్వాసము గలవాడే దేవునిని స్తుతిస్తూ ఆయనను మహిమపరుస్తూ దేవుని ఎడల ఎంతగానో దావీదు గారు ప్రార్థిస్తున్నారండి. తాను చేస్తున్నటువంటి మనవుల ధ్వని అనేది దేవునికి తెలియచేస్తున్నాడు. దేవా, నా మాటలను, నా యొక్క ప్రార్థనను ప్రభువా నీవు చెవియొగ్గుము అని ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. మరి మనము కూడా అటువంటి ప్రార్థన ఆయుధాన్ని మనము కూడా కలిగి ఉండాలి. దావీదు చేస్తున్నటువంటి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు, ఆ యొక్క ధ్వని ప్రార్థనలు మనం దేవునికి తెలియజేసే విధముగా మనము కూడా దేవునికి సమయమునివ్వాలి. దేవునికి సమయమును గనుక ఇచ్చినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనలను వినగలుగుతాడు. ఎందుకంటే దేవుడు ఆసీనుడై ఉన్నాడండి. ఎవరు మొర్ర పెడతారా, ఎవరు ప్రార్థిస్తారా, ఎవరు నన్ను స్తుతిస్తారా, ఎవరు నన్ను కనిపెడుతున్నారు అనేది కూడా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడండి. దేవుడు రహస్యం ముందు చూచుచున్న దేవుడై ఉన్నాడు. కనుకనే మనమందరం కూడా మనం ప్రార్థించే విషయంలో పట్టుదల కలిగి విశ్వాసంతోనూ యథార్థంగా దేవుని ఎదుట మన యొక్క దోషములు, మన యొక్క అతిక్రమములు దేవుని ఎదుట ఒప్పుకొని దేవునికి హృదయపూర్వకముగా దేవుని ఎడల విశ్వాసమును కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి మన యొక్క ప్రార్థనలు దేవుడు విన్నాడని మనము విశ్వాసము నుండి దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనలకు జవాబును దయచేస్తాడు. మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ దేవుడు నూతనమైన కార్యములను, నూతనమైన మేలులను మన జీవితాలలో కూడా దయచేయగలడు. కనుక మనము దేవునితో మాట్లాడాలంటే అది కేవలం ప్రార్థన ద్వారానే దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. కనుక ఈ వాగ్దానము రీతిగా నీవు నేను మనమందరము ప్రార్థించే కృపా కాపుదల దేవుడు మనందరికీ దయచేయును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ, దయగల మా గొప్ప తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన పాదమును పట్టుకొని వేడుకొంచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయములో ప్రభువా, ఎవరైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ప్రభువా నీ యొక్క నామమును మహిమపరుస్తూ ప్రభువా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు చెవియొగ్గుము అని కోరుకుంటున్నాము దేవా. మా యొక్క మనవులను, మా యొక్క విజ్ఞాపన ప్రార్థనలన్నిటినీ నీవు ఆలకించమని నిన్ను కోరుకుంటున్నాము దేవా. దయచేసి సహాయము దయచేయండి. ఎవరు నీకు మొర్ర పెడుతున్నారో, ఎవరు నీకు హృదయపూర్వకంగా నీ ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారో దయచేసి వారందరికీ సహాయం దయచేసి నీకు ప్రార్థించే కృపా కాపుదల మాకును ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.